పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసయ్యా కావాలయ్యా, ప్రార్థించి ఆత్మాభిషేకం పొందే వరము కావాలయ్యా. ప్రార్థనతో అన్నిటినీ సాధించగలము అని సత్యముతో అనేక మంది చేసిన ప్రార్థన ఎలా ఫలించిందో అలాగే మనం ఈ 40 రోజులు చేస్తున్న ప్రార్థనలన్నీ ఫలించాలని ప్రభుని ఆశతో ప్రార్థించే ఇంకొక రోజు రండి ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలతో పాటు స్పాన్సర్ చేసే కుటుంబాలన్నింటినీ ప్రముఖంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం కారుణ్య జపమాలలో భక్తితో వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. అలాగే శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ మేరీ అక్షిత 10వ తరగతి ఎగ్జామ్స్ రాయినట్లుగా దేవుడు తనకు కావలసిన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేసినట్లుగా మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా 10వ తరగతి పరీక్షను రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి దేవుడు సహాయం చేయనట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు పోతిరెడ్డి అరుణ జ్యోతి కుటుంబ సభ్యులు. పి రాజేంద్ర ప్రసాద్ కోర్టు కేసు నుండి విడుదల. రాజమణి దేవి రాజేంద్ర ప్రసాద్ రమేష్ మంచి జీవిత భాగస్వామ్యం. శారద శ్యామల భూమి వివాదం పరిష్కరింపబడినట్లుగా. చిలకమ్మ ఆజ్ఞ ఉచ్చమ్మ కమలమ్మ ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా జోసఫ్ రెడ్డికి వీసా త్వరగా వచ్చినట్లుగా ఆటంకాలన్నీ తొలగిపోయినట్లుగా అతని జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాలని ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. జి బాలరెడ్డి స్వరూప సతీష్ కుటుంబ కృతజ్ఞతగా. నితీష్ సతీష్ కుటుంబ కృతజ్ఞతగా. కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేకతలు నెరవేరేట్లుగా ఈ దినం జన్మదినం కొనియాడుచున్న సతీష్పై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు, చిన్నారి బిడ్డలు చదువులు జ్ఞానం కొరకు అలాగే మరణించిన గోపు జోజిరెడ్డి సుందరమ్మ ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినం కొనియాడుతున్న సతీష్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభు హృదయమును అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటిగా ఏలియా చేసిన ప్రార్థన ద్వారా పొందిన శక్తి మన మీద రావాలని ప్రభుని ప్రార్థన చేయబోతున్నా. ద పవర్ఫుల్ ప్రేయర్ ఆఫ్ ఎలైజా టు కమ్ అపాన్ us we are going to pray. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37-38 వచనంలో, అప్పుడు ఏలియా పీఠమును సమీపించి, ప్రభు నా మొర ఆలైపుము, నీవే దేవుడనియు వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థించను. అప్పుడు ప్రభు అగ్ని పీఠము పైకి దిగి వచ్చి బలిపీఠమును, కట్టెలను, కందకంలోని నీటిని దహించెను. అది చూచి ప్రజలు నేల మీద జారపడి బొరిగలపడి ప్రభు ఒకడే దేవుడని పలికిరి. మొదటి రాజుల గ్రంథం 18:37-38. 1 Kings chapter 18:37 and 38. One man Elijah prayed, and God heard his prayer and sent the fire, and all the people in the whole nation accepted God is the Yahweh is the only God. ఒక్కరు ప్రార్థిస్తే దేశమంతటికి ఆశీర్వాదం అంట. భారతదేశానికి నీవు నన్ను కావాలి. మనం చిన్నవాళ్ళే, మనం ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఎంపీ కాకపోవచ్చు, మినిస్టర్ కాకపోవచ్చు. మన ప్రార్థన అందరికంటే గొప్ప ప్రార్థన. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యం మాకు కావాలని ప్రార్థిస్తాం. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి, నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి, నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దానియేలు చేసిన ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను దేవుడు మూయించెను అని రాయబడి ఉన్నది. మనము ఎవరితో యుద్ధం చేయాలని అక్కరలేదని ఈ రోజుల్లో అనేకసార్లు మనం వింటున్నాం. మనము ఏది చేయాలని అక్కరలేదు, ప్రార్థన చేయాలంతే. ప్రార్థనతో అంత గొప్ప బలం ఉన్నది. ఎలాంటి బలం? సింహముల నోళ్లను కూడా మోయించే బలం. We should not fight with anybody. We should keep praying. God will fight for us, including a lion's mouth he can shut. That's a prayer of Daniel. Daniel 6:21. దానియేలు గ్రంథం 6:21 దేవుడు దేవదూతను పంపి సింహము నోళ్లను మూయించను కనుక అవి నాకు ఏ హాని చేయలేదని రాజాకు చెప్పగలిగాడు. రాజా దానికి ప్రతిఫలముగా దేశం మొత్తం ఇంకా దేవుడు దానియేలు దేవుడే దేవుడని అంగీకరించాడు. One man Daniel prays and whole nation accepts God as the real God. Daniel 6:21. He shut the lion's mouth. Such is the power of God's prayer. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? హానోకు సహచరుడై దేవునితో జీవించాడు. హీనోక్ వాక్ విత్ గాడ్. జెనసిస్ 5:24. ఆదికాండం 5:24. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరము నీయుమా, నీతో నడిచే వరము నీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దానియేలు ప్రార్థించాడు. అలాంటి అభిషేకం మన ప్రతికూల కాలంలో రావాలని ఆశతో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మాలాంటి సేవకులు ఏదైనా ప్రజల కోసం చేయగలుగుతున్నామంటే అది దాని వెనుక రహస్యంగా మీలో సంగముగా చేసిన ప్రార్థన, దానికి చాలా గొప్ప బలం ఉన్నదని ఈ రోజులలో మీరు చూస్తున్నారు. జనాలు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. అది మా గొప్పతనం కాదు, మీ ప్రార్థన మమ్మల్ని వాడుకుంటుందని మీరు తెలుసుకొని దేవునికి స్తోత్రం కలుగును కాక అని మీ తరఫున దేవునికి వందనాలు అర్పించండి. ఇఫ్ దెర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ హ్యాపనింగ్ త్రూ అస్, నాట్ ఓన్లీ మీ, సో మెనీ సర్వెంట్స్ హియర్, అవుట్ ఇన్ ద మినిస్ట్రీ, సో మెనీ పీపుల్, ఇట్స్ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్, కమ్యూనిటీ ఈస్ ప్రేయింగ్ ఫర్ దెమ్. అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 30-31 వచనం. మీ పావన సేవకుడైన యేసు పేర అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు అని వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలం కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును బోధింపగలిగిరి. Acts of the Apostles chapter 4 verse 30 and 31. When the community prayed together, praying for miracles and wonders, the place where they were praying was shaken, and they were all filled with the power of the Holy Ghost. అందరూ కలిసి ఉన్నప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు భూమి కూడా కంపిస్తుందండి. అలాంటి అభిషేకం ప్రార్థనకు ఉంది. కమ్యూనిటీ ప్రేయర్ పాడదామా? సహవాసంలో అందరూ కలిసి ప్రార్థింపగా గంభించి సైతాను వణికిపోవునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్ల దిగిరావు దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా ప్రార్థన చేస్తాం, సంఘముగా ప్రార్థిస్తాం, గెలిపిస్తాం ప్రజలను. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి ప్రార్థన ద్వారా అందరూ బాగుండాలని సమర్పణ ప్రార్థన చేసుకుందాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. హన్నా కన్నీటితో మొరపెట్టింది. అనేక మందికి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సంతానం లేదు, సంతానవరం లేదని. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉండేది కాదు. సో మెనీ ఆర్ క్రయింగ్, ఐ డోంట్ హ్యావ్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ లిటరలీ దే కమ్ టు క్రై టు అస్. చాలామంది అలా వచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళందరినీ తలంచండి. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే సంతానవరం లేకుండా ఎవరు ఉండకూడదు. అలా మారిపోవాలి పరిస్థితులు. సైతానికి అంత తెలివి ఉంటే, అంత శక్తి ఉంటే, దేవునికి ఎంత గొప్ప శక్తి ఉంటుంది. ఆలోచించుకుందాం. అది మనం చేసిన పొరపాట్లైనా, సైతాను చేసిన పని అయినా ప్రజలు కన్నీళ్లతో ఉన్నారు. వాళ్ళు కన్నీళ్లు తుడవాలని 1 సామువేలు 1వ అధ్యాయం 15వ వచనంలో కన్నీళ్లు మున్నీలుగా ఏడ్చింది ఒక స్త్రీ హన్నా. దానికి ఫలితం ఆమెకి మామూలు ఒక కొడుకుని ఇవ్వలేదు, ప్రవక్తగా పుట్టాడు ఒక కొడుకు. ఎవరైనా అమ్మ నాన్న కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే వాళ్ళు కొడుకులు ఎలా తయారవుతారో, పిల్లలు ఎట్లా తయారవుతారో ఒక ఆదర్శం అది.
1 Samuel 1:10 and 15. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థన చేశాడు. అంతటా ప్రభు సామువేలు చెంత నిలిచి వెనుకటి మాదిగా సామువేలు అని పిలిచెను. అతడు అతని ఇమ్ము ఈ దాసుడు ఆలించుచున్నాను అని పలికెను. 1 సాముయేలు 3:1-10. 1 Samuel 1 మదర్ క్రైస్. 1 Samuel 3 సన్ హియర్స్ ఈవెన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అమ్మ నాన్న ప్రార్థిస్తే ప్రవక్తలుగా మారిపోతారు. పిల్లలు తర్వాత దేవుని స్వరమును వింటారు. పాడుదామా ప్రేమన సహోదరు. మీ పిల్లలు పరీక్షలు రాస్తున్నారా? వాళ్ళకి జ్ఞానము, వివేకము, తెలివి, బంగారు భవిష్యత్తును గొప్ప రిజల్ట్ను దేవుడు దయచేయనుగా. ప్రార్థన చేద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. అన్నా ప్రార్థించగా సామువేలునిచ్చితివి, మా ప్రార్థన ఆలకించి జవాబీయుమా. అన్నా ప్రార్థించగా సామువేలునిచ్చితివి, మా ప్రార్థన ఆలకించి జవాబియుమా. సామువేలు ప్రవక్త అభిషేకమీయుమా. సామువేలు ప్రవక్త అభిషేకమీయుమా. సామువేలు లాని స్వరం వినే భాగ్యమీయుమా. సామువేలులాగా స్వరం వినే భాగ్యమీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఆయన యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి 2 సార్లే మనకు బైబిల్ రిపోర్ట్ చేశారు. ఆయన ప్రార్థించినప్పుడల్లా ఒకళ్ళ పరలోకం తెరవబడింది, ఆయన దేవుని స్వరంని వినగలిగాడు. ఎందుకంటే అన్నీ రిపోర్ట్ చేయలేదు,
వాళ్ళు చేయలేకపోయారు, ఎందుకంటే రహస్యంగా యేసుప్రభు చాలాసార్లు ప్రార్థన చేశాడు. సో మెనీ ప్లేసెస్ జీసస్ ప్రేడ్, సో సీక్రెట్లీ ప్రేడ్, బట్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ ఇట్స్ రిపోర్టెడ్ హెవెన్ ఓపెన్ అండ్ ఫాదర్ ఇన్ హెవెన్ స్పోక్. వన్ ఆఫ్ దట్ రెఫరెన్స్ ఐ షల్ రీడ్. ఆ ఒక్క వచనం మాత్రం చదువుతాను. మత్తయి 17:5. ఆయన ప్రార్థన చేయుటకు తాబోరు పర్వతం ఎక్కి ప్రార్థించినప్పుడు అక్కడ నుంచి తండ్రి దేవుడు ఇలా పలికాడంట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడైతేని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించను. శిష్యులు యేసుప్రభు స్వరమును సరిగా వినలేకపోయారు, మొండిగా కొన్నిసార్లు ప్రవర్తించారు. అందువలన తండ్రి దేవుడు దయచేసి ఆయన చెప్పినట్టు వినండి అని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈ ఈజ్ మై బెలవడ్ సన్ అండ్ ఐ am well pleased with him, listen to him. God is assuring his son Jesus, though they may not listen, I am making you to say in front of them, please listen to him, he is my son. అలాగే మీరు అందరి ఎదుట ప్రభు చెప్తాడు ఒకరోజు, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన కుమార్తె. ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఆ స్వరం వినకపోతే, సర్టిఫికెట్ పొందకపోతే నా జీవితం వేస్ట్. నా కోసం ప్రార్థించండి. మీకు కూడా అలా అనిపిస్తే నాతో పాటు కలిసి పాడండి. పాడి ముగించి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగిస్తాను. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యలా ప్రార్థించే వరము ఇమ్మా, పరలోకం తెరపించే వరము నీయుమా. యేసయ్యలా ప్రార్థించే వరమీయుమా, పరలోకం తెరిపించే వరమీయుమా. ప్రియమైన బిడ్డని నన్ను పిలువుమా, ప్రియమైన బిడ్డని నన్ను పిలువుమా. నీవు సంతోషించే బిడ్డగా నన్ను మార్చుమా, నీవు సంతోషించే బిడ్డగా నన్ను మార్చుమా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం, నీ ప్రార్థించే అభిషేకం, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఇన్ని అభిషేకములు ఉన్నాయి, ఇక చాలా ఉన్నాయి. ప్రార్థించే వాళ్ళ అభిషేకం ఈరోజు టైంను బట్టి మనం ధ్యానించాం. అన్నీ ఒక్కసారిగా నా మీద నీ మీద ప్రార్థన అభిషేకంగా వచ్చునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏలియా అభిషేకం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దానియేలు అభిషేకం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేతురు పౌలు గారి అభిషేకం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హన్న అలాగా సంతానవరం కోసం ఏడుస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసయ్య అలాగా ప్రార్థించి మన్నించి ప్రేమించే వరం కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థించలేకపోతున్నానని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన విన్నపములతో వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న అనేక ప్రోగ్రాం మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. దానియేలులాగా సాతాను నోళ్లను మోసి సాతాను రాజ్యంను కూలగొట్టి ఏలియాలాగా పరలోక అగ్ని ద్వారా సాతాన్ని కాల్చివేసే అభిషేకముతో యేసు ప్రభులాగా పరలోకం తెరవబడి దేవుని స్వరమైన అభిషేకముతో పేతురులాగా సంఘం ప్రార్థించగా అభిషేకం పొందిన అదే ఆత్మతో పితా పుత్ర పరిశుద్ధాత్మ నిన్ను నన్ను దీవించి మంచి ఆయురారోగ్యం దయచేసి సాక్షులుగా దీవించునుగాక. May the blessing of the Almighty God, as we prayed for different kinds of prayer of different saints, the name of the Father and of the Son and of the Holy Spirit come upon all of us. All those anointing, may we become a witness to the Lord. In Jesus' name we pray. Amen. యేసయ్యా కావాలయ్యా, ప్రార్థనతో పరలోకాన్ని తెరచి అభిషేకం పొందే ప్రార్థన అభిషేకం ఆపై రావాలయ్యా. God bless you.